కేసీఆర్ గారు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో కట్ తీసుకుని కవితకి అది యాడ్ చేస్తున్నారు. సో కొంతమంది ఏంటి బెయిల్ పైన వస్తేనే నిజం గెలిచినట్ట, కేసు ఇంకా కొట్టలేదు కదా అని ఇంకొంతమంది భావిస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎమ్మెల్సీ కవిత ఫైనల్లీ బెయిల్ మీద బయటకు వచ్చారు. సో మార్చి 15ని ఆవిడని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. సో నిన్న విడుదల అవ్వడం జరిగింది. సో దీని గురించి ఏమో కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, ఇంకొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో మీరేమంటారు? ఫస్ట్ నిన్న మొత్తం మందరంతా వేసుకొని కేటీఆర్ ఊరేగింపుకి వెళ్ళాడు ఎయిర్పోర్ట్లో ఢిల్లీకి. ఏందబ్బా ఈ ఊరేగింపు అనుకున్నారు చాలామంది. అప్పుడే అర్థమైపోయింది, ఓహో పలానా ఆమెకి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఈయనకు ముందే తెలిసి ఊరేగింపుకి వెళ్ళాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఈ రోజన్నా ఈమె బయటికి రాలేదనుకో, ఈసారి మేమందరం కలిసి మూకుమ్మడిగా ధర్నా చేస్తామని చెప్పి మందరంతా తీసుకెళ్ళాడు అనుకుందాం. ఒక తలకాయకి కూడా అడ్రస్ లేని తలకాయలే ఈ ఢిల్లీకి, ఇక్కడే తెలియదు ఈ తలకాయలు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారో అనుకున్నాం, నవ్వుకున్నాం. సరే పోనీలే, ఏదో వాళ్ళ ఆనందం వెళ్ళారు. నెక్స్ట్ మొత్తానికైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితకి ఇటు ఈడీ తరఫున అటు సిబిఐ తరఫున బెయిల్ అయితే వచ్చింది. ఆవిడేదో బయటికి వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఈ మందకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ మంద గురించే మాట్లాడదాం. ఈ మంద ఎలక్షన్ల టైంలో కవిత మొహం తీసేసింది వీళ్ళందరూ పోస్టర్లలో. అవునా, అమ్మాయి ఉంటే ఎక్కడ మనకు గెలవమో అని చెప్పేసి. మళ్ళీ ఇదే మంద కవిత లోపల ఉన్నా సరే కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసింది. అవునా, మళ్ళీ ఇదే మంద. అంటే వీళ్ళకి జస్ట్ వీళ్ళ భజన చేసుకుంటూ బతికేస్తున్నారు. ఈయనేమో వాళ్ళని చూసి మురుస్తున్నాడు. ఈయన ఎందుకు ఆ మందని తీసుకెళ్ళాడు అంటే, ఎందుకు కేసీఆర్ ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? ఎయిర్పోర్ట్కి వస్తే అరెస్ట్ చేస్తారన్న భయంతో పోలా ఇప్పటిదాకా. కేసీఆర్ అందుకే కూతురు చూడడానికి వెళ్ళలా. సో ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఆ మందనంతా వేసుకొని అదొక డ్రామాలే. ఆయనకు నిజంగా బాగాలేకపోయినా నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంతకుముందు చేసిన డ్రామాలన్నీ పక్కన పెడితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ ఒంటరిగా వెళ్తే ఆమెను బయటికి తీసి ఈయనని ఎక్కడ లోపల వేస్తాను అని చెప్పి భయం వేసి మొత్తం మందనంతా తీసుకొని వెళ్ళాడు గొడవలు చేసుకోవడానికి. సరే ఏదో రకంగా ఆవిడైతే బయటికి వచ్చింది, సంతోషం. వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే నిజం గెలిచింది. ఎక్కడరా గెలిచింది నిజం? సన్నాసులకు అర్థమవుతుందా అసలు నిజం గెలవడం అంటే? కేసు ఇట్లా కొట్టేసి కవితకి లిక్కర్కి సంబంధమే లేదు అని డిక్లేర్ చేస్తే నిజం గెలిచినట్టు. నీకు ఇచ్చింది బెయిల్, ఆ బెయిల్ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్. ఇంకా చెప్పాలంటే వారానికి ఒకసారి వెళ్ళి కనబడి రావాలి, నేను ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అని. ఓకే, వీక్లీ వన్స్ వెళ్ళి పోయి రావాలి. దాని బదులు అక్కడే ఉండొచ్చు కదా, ఇంకెందుకు ఈ ట్రిప్పులన్నీ? సరే పోనీలే, ఆమె సంతోషం ఆమెది. 4 రోజులన్నా ఇంట్లో ఉంటుంది కదా, అదొక రకం. ఏదేమైనప్పటికీ అంటే ఎందుకు 4 రోజులన్నా అన్నానంటే, కరెక్ట్ జడ్జి గారు పిలుస్తారా టైంకి నువ్వు ఫ్లైట్ దిగి డైరెక్ట్గా అటెండ్ అయ్యావు కదా, లేదా పోలీసుల సంతకానికి ఓ రోజు ముందు పోతావు, ఆ సంతకాలు నెక్స్ట్ డే పెట్టుకుంటావు, తర్వాత ఆ రోజు సాయంత్రం బయలుదేరి వస్తావు. 2 రోజులు అయితే నీకు పడుద్ది. మనకి ఎక్కడికైనా ఫ్లైట్ గంట, కానీ ఎందుకో ఢిల్లీకి మాత్రం 2 గంటలు. అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది కూడా 1 గంటలో పెట్టవచ్చు కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే ఏదో ఒకటి, వీళ్ళు వెళ్ళారు వచ్చారు. ఈవిడేమో నిజం గెలిచింది అంటున్నారు. ఒక్కడికి కూడా అక్కడ ఏం జరిగింది అనేది అర్థం కాల. పెద్ద స్కామ్లో ఆమెని అరెస్ట్ చేసి ఈడ్చుకి వెళ్ళారు ఇక్కడ నుంచి. ఆమెను అరెస్ట్ చేసి మర్యాదలు చేసేది పంపలా. ఇప్పుడు అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, 4 రోజులు విచారిస్తున్నారు అంటే మర్యాదలు చేసేది పంపరుగా, పిలిచి రండి మేడం సన్మానాలు చేసి శాల్వలు కప్పి పంపరుగా. విచారణ చేశారు, ఆవిడ నిందితురాలని తెలిసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఈడ్చుకెళ్ళారు ఢిల్లీకి. అవునా, ఇప్పుడు మళ్ళీ తోలేరు. ఆ టైంలో నువ్వు హడావిడి చేసావు, నిన్ను కూడా పట్టుకెళ్తే నోరు మూసుకో అనింది వచ్చిన ఆవిడ భానుప్రియ మీనా గారు. సరే అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నాడు. ఆవిడైతే పట్టుకెళ్ళడం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చింది, షరతులతో కూడినటువంటి బెయిల్. సింపుల్గా చెప్పాలంటే జీవిత ఖైదీ పడ్డోళ్ళు కొంతమంది ఎప్పుడైనా చావులకో ఇంకేనా వాటికో పెరోల్ మీద వస్తారు కదా, అలాగే తీసుకో. ఇప్పటికీ నువ్వు రిమాండ్ ఖైదీవే, కాకపోతే రిమాండ్లో లేవు, బయట తిరుగుతున్నావు అంతే. ఎప్పుడు రా అని పిలిచినా రావాలి. ఏదైనా కీలకమైన సాక్ష్యము దొరికింది అంటే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి లోపలేస్తారు, ఇంతే. దానికి నువ్వు అనవసరంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ స్కామ్లో ఈ కేసు ఇంకా ఇది నడుస్తానే ఉంది, ఇప్పట్లయితే ఊరట చెందల. రెండోది, ఇంకో స్కామ్లో ఇరుక్కున్నావు అంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి, సరే ఇంకా ఈ బెయిల్ కూడా ఉండదు.
అదే చెప్తున్నా. అంటే ఈమె చేసింది ఇప్పుడు మనకు బయటికి వచ్చింది ఏంటి, ఓన్లీ ఢిల్లీ లిక్కర్ స్కామే. పాపం ఎవడో సామాన్యుడు సీఎం అయ్యాడు కదా, ఏమీ తెలియదులే పాపం అని చెప్పేసి అవినీతిపరుడు కాదు ఆయన. అలాగే కదా ఆమ్ ఆద్మీ వచ్చింది. ఆయన ఏదో చేసావు, నువ్వు చేసిన చేతబడికి ఆయన ఏదో మరి కకృతి పడి 100 కోట్లకి సొంగగార్చాడు. కథ వెంటనే ఇరుక్కున్నాడు. అలవాటు లేని పని కదా పాపం, తొందరగా ఇరుక్కున్నాడు. నీకంటే తెలివితేటలు ఉన్నాయి. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో జగన్తో చేసినటువంటి లిక్కర్ స్కామ్ ఇంకా బయటికి రాలా, ఇప్పుడిప్పుడే తవ్వుతున్నారు. ఇది కూడా బయటకు వస్తే రేపు మళ్ళీ లోపలికి వెళ్తాం. నువ్వు అనవసరంగా బయటికి లోపలికి నీ జీవితాంతం ఇంకంతే. కవిత జీవితం జైలు బెయిల్, జైలు బెయిల్, జైలు బెయిల్, జైలు బెయిల్. సో మరి ఇప్పుడున్నది కూడా కండిషనల్ బెయిల్ కాబట్టి సో ఎనీ టైం వాళ్ళు వచ్చి ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు అంటే కవిత తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ట్రై చేశారు. బట్ సిబిఐ ఇవ్వద్దు, ఇస్తే మళ్ళీ సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి క్యాన్సిల్ చేయించారు. సో ఎట్టగలికి ఏదో కారణం చేత కండిషనల్ బెయిల్ అయితే ఇప్పుడు. ఇంకోటి, నువ్వు ఇష్టం ఉన్నట్టు టీవీకి ఎక్కి వాగడం కూడా కుదరదు. కండిషనల్ ఇంతకుముందు అంటే మీడియా రాగానే రంకెలు వేసుకుంటూ వచ్చేసేది హాయ్ అని వెంటనే ఏదో చెప్పడానికి. ఇప్పుడు అవన్నీ మా పప్పులన్నీ ఉడకవు. ఏదో బెయిల్ ఇచ్చారు, సైలెంట్గా కూడా నీ నిజాయితీ నువ్వు నిరూపించుకోవాలి అనుకొని ఏదో వాగి జనాల్ని నేనేదో చేశాను ఇట్లా ఫోన్లు చూపించుకున్నట్టు చేస్తానంటే కుదరదు. సైలెంట్గానే ఉండాలి కేసు పూర్తయ్యేంత వరకు. ప్రెస్ మీట్లు పెట్టేసి కేసు గురించి, జైల్లో నువ్వు పడ్డ ఆ అద్భుతమైన జీవితం గురించి ఎవరికి అవసరం లేదు. పైగా జైలుకి వెళ్ళి వస్తే మహానాయకులు అవుతారు అంటున్నారు, కానీ చాలామంది ఎగిరెగిరి పడుతున్నారు. అట్లేం లేదు. ఈమె ఖైదీగా లోపలికి వెళ్ళింది, ఖైదీగానే బయటకు వచ్చింది. అలానే జైల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమి అవ్వట్లా. అలానే జైల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చినంత మాత్రాన వాళ్ళ నిజం గెలిచింది ఎవడు అనవట్లా. ఇది ఓవరాల్గా జస్ట్ బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్. ఇక్కడ ఉండే బదులు ఇంట్లో ఉండమ్మా అని చెప్పారు. అప్పుడప్పుడు కనబడుతూ వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైనా సరే కనబడకుండా 2-3 సార్లు డుమ్మా కొట్టావనుకో, కేజ్రీవాల్ లాగా తీసుకొచ్చి లోపలేసారు. కేజ్రీవాల్ని అంతే 10 సార్లు వెళ్ళి తలుపు కొట్టారు, ఆయన తీయలేదు, ఇంటి నుంచి వచ్చి తీసుకొచ్చి లోపలేసారు.